ఈరోజు కంటెంట్ ఫన్నీ కంటెంట్ కాదు కాబట్టి నవ్వుతూ అయితే మాట్లాడట్లే. అబ్రాడ్లో డార్క్ రియాలిటీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ సిచ్యువేషన్స్ మీరు అనుకున్నట్టుగా ఉండవు. ఎందుకనేది మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇక్కడ చాలామంది చేతుల్లో ఐఫోన్స్, ఐపాడ్స్ అండ్ ఇంకా ఎంజాయ్మెంట్సే చూసుంటారు యూఎస్లో. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా గన్ ఉంటుంది. దీని గురించి మనం డీప్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఒక్కడే మాత్రం వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. సో కంటెంట్ అయితే అర్థమైంది కదా దేని గురించి మాట్లాడబోతున్నా ఏంటనేది. అండ్ ఇది వచ్చేసి డే 5 కంటెంట్ అనమాట. 30 days 30 వీడియోస్ అనుకున్నా. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ కొన్ని రియాలిటీ ఇన్సిడెంట్స్ కూడా చెప్తా. జస్ట్ స్టూడెంట్ సేఫ్టీ కోసం ఈ వీడియో తీస్తున్నా. రియాలిటీ ఇన్సిడెంట్స్ మాట్లాడతా ఈ వీడియోలో. నెక్స్ట్ అయితే జస్ట్ ఒక జనవరిలోనే ఒక 7 members చనిపోయారు. అది కూడా ఏదో సూసైడ్ చేసుకుని కాదు, ఈ గన్ కల్చర్ వల్లనే. సో దాని గురించి సపరేట్ వీడియో తీస్తాను. తీయాలా లేదా అనేది మీరే కామెంట్ చేయండి. ఆ స్టోరీస్ ఎలా జరిగాయి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఆ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అయితే గన్ కల్చర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థెఫ్ట్ కేసెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రీసెంట్గా వేరే స్టేట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు చెప్తున్నా. కొంతమంది యూట్యూబర్స్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంట్లో వండుకోవడానికి ఏం లేవు తనకి. సో గ్రాసరీస్ తెచ్చుకుందాం అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాడు అనమాట. రూమ్లో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరంట, ఒక్కడే వెళ్ళాడు. గ్రాసరీస్ షాపింగ్ అయితే అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కడే వస్తున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ముగ్గురు అయితే తను వెంటబడడం అయితే జరిగింది. ఆ క్లిప్ మీరు ఇక్కడ చూస్తున్నారు రేటింగ్లో. వెంటబడుతుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. సో ఎట్ ద ఎండ్ వాళ్ళు ముగ్గురు అతన్ని పట్టుకుని అతని దగ్గర ఉన్న గ్రాసరీస్, ఐఫోన్, పర్స్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్నాక వదిలేయకుండా అతన్ని కొట్టడం కూడా జరిగింది. చూడండి ఎలా ఉందో, బ్లడ్ వస్తూ. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ దగ్గర ఏముంటే ఇచ్చేయండి. ఇచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఉన్న మత్తులో ఏం చేస్తారో తెలియదు. సో నేను అందుకే చెప్తున్నా, వెళ్ళేటప్పుడు బయట ఒక్కలే వెళ్ళకండి. అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కలే వెళ్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా హోమ్లెస్ వాళ్ళు అయితే ఉంటారనమాట ఇక్కడ. వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్లో అనేది చెప్పలేం. సో ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. అందుకే ఎక్కువ మంది కలిసి వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఇది నా ఫ్రెండ్కే జరిగింది. వాడు స్మోక్ చేయడానికి స్మోక్స్ అయితే లేవన్నమాట రూమ్లో. ఫ్రెండ్ రూమ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాడు, స్మోక్ చేశాడు. అక్కడ లైటర్ ఎందుకులే అని చెప్పేసి పెట్టేశాడు. లైటర్ తీసుకెళ్ళు, పనికి వస్తుంది, ఏదో ఒక అవసరానికి ఉంటుంది కదా, తీసుకెళ్ళి అని చెప్పేసి ఫ్రెండ్స్ అన్నారంట. సో లైటర్ కూడా తీసుకుని వస్తున్నాడు. సడన్గా ఒక కారు వచ్చి వాడు ముందు ఆగింది. దిగాడంట అందులో నుంచి మనిషి. దిగి ఇలా డైరెక్ట్గా ఇక్కడ గన్ పెట్టి లైటర్ ఉందా అని అడిగాడు. మత్తులో, అది కూడా అతను మత్తులో ఉన్నాడు. మత్తులో ఉండి ఇక్కడ గన్ పెట్టాడు, అడిగాడు. వీడి దగ్గర లైటర్ లేకపోతే ఆ సిచ్యువేషన్ ఆడికే ఊహించుకుంటే భయం అవుతుందంట. లైటర్ ఉంది అన్నగానే లైటర్ ఇచ్చాడు. హ్యావ్ ఏ గుడ్ నైట్ అన్నాడంట. నవ్వుతూ వెళ్ళిపోయాడంట. ఈడెక్కడ సైకోగాడు రా మామ అని చెప్పేసి రూమ్కి వచ్చి అంటున్నాడు. లైటర్ లేకపోతే ఆడి పరిస్థితి ఏమై ఉండేది? కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ అయితే చెప్తామా. మా ఫ్రెండే పైన కొత్తగా రెంట్కి అయితే వచ్చాడు. సో అతను గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారంట టార్గెట్కి. ఇది ఉండట్లేదు యాక్చువల్లీ, బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చాను వీడియోలోకి. సో ఆ ఇన్సిడెంట్ ఏంటో చెప్తాను ఇప్పుడు. వెళ్ళారు, షాపింగ్ అయిపోయింది, వచ్చేస్తున్నారు వాళ్ళ ఇంటికి. ఇంటికి వచ్చేటప్పుడు సడన్గా ఇట్లా జోయిలో చేతులు పెట్టుకుని జాకెట్లో స్పీడ్గా మీదకైతే వచ్చాడంట. వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఆగిపోయాడు. ఒక 2 అడుగులు వెనక్కేసాడు. నా ఫ్రెండ్ ఒక 2 అడుగులు ముందుకైతే ఉన్నాడంట. వచ్చి వాడు ఏం అడిగాడు, లైటర్ ఉందా అని చెప్పేసి అడిగాడు. వీడి దగ్గర లైటర్ లేదు. రూమ్లో ఉంది లైటర్, నా దగ్గర లేదు ఇప్పుడు అంటే నవ్వుతూ ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో వాడికైతే భయం అయిందంట, ఘోరంగా గుండె దబ్బు కొట్టుకుందంట. ఇక్కడ ఇన్సిడెంట్స్ వచ్చాక ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు కదా. సో ఆ ఇన్సిడెంట్ విన్నాక లిటరల్లీ కొంచెం ఫియర్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఆ ఇన్సిడెంట్ కూడా నాకు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా సరదాగా, ఏదో పైకి వెళ్ళినప్పుడు నార్మల్గా మాట్లాడుతుంటే టాపిక్స్లో ఈ టాపిక్ అయితే వచ్చింది అనమాట. నాకు ఇట్లా జరిగింది యూఎస్కి వచ్చాక అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయింది పిల్లి కూడా. సో జస్ట్ కంటెంట్లో బాగుంటుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన. సో గైస్, ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే నైట్ టైంలో బయటికి వెళ్ళడం అనేది తగ్గియండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏమైనా సీరియస్ ఇష్యూస్ అయినా, మీకు థ్రెట్ ఏమన్నా అనిపించినా 911కి కాల్ చేస్తే కాప్స్ వెంటనే వస్తారు. అండ్ కాప్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ. సో ఫైనల్లీ ఈ వీడియో కంటెంట్ ఏంటంటే జస్ట్ స్టూడెంట్ సేఫ్టీ కోసం ఈ వీడియో తీశాను. ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి డే 5 కంటెంట్ కదా. ప్రీవియస్గా 4 కంటెంట్స్ అయితే చేశాను. ఒకటి టెక్ రిలేటెడ్ ఉంటుంది, 2 షాపింగ్ రిలేటెడ్, ఒకటి వ్లాగింగ్. ఆ వ్లాగింగ్ ఏంటంటే కుకింగ్ రిలేటెడ్ అయితే ఉంటాయి.
సో ఆ వీడియోస్ చెక్అవుట్ చేయకపోతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి, అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ అన్నీ కూడా లైక్ ఫన్నీగా వెళ్తే బాగోదని చెప్పేసి కొంచెం రియాలిటీ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యూఎస్ఏ లైక్ అదర్ క్రియేటర్స్ అప్లోడ్ చేయని వీడియోస్ అవి అడగండి, నేను డెఫినెట్గా తీస్తాను ఆ వీడియోస్ కూడా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం, F1 వీసాలు చాలామంది రిజెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా వీసా ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయ్యాక నేనే మార్క్స్ తీసుకుంటాను. సో ఏం మోడిఫికేషన్స్ చేయాలి, ఏంటి ఆన్సర్స్లో ఇవన్నీ చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK, బై బై.